వెల్కమ్ టు మెగానన్ టీవీ బన్నింగ్ టాపిక్. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు కకావికలమైన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ తన నెట్వర్క్ను విస్తరించుకునేందుకు కొత్త కుట్రలకు తెరలేపుతుంది. ఆ సంస్థ తొలిసారి ప్రత్యేకంగా మహిళలతో ఓ ఉగ్రవాద దళం కోసం జైషే మహిళా బి గ్రేడ్ను ఏర్పాటు చేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. పెహల్గం ఉగ్రదాడికి కౌంటర్గా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చావు దెబ్బతింది. పాకిస్తాన్లోకి చొచ్చుకెళ్లి మరీ బహవల్పూర్లో ఉన్న జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం సుబాన్ అల్లా కాంప్లెక్స్ భవనంపై భారత సైన్యం మెరుపుదాడి చేసింది. ఈ దాడిలో సుబాన్ అల్లా కాంప్లెక్స్ నామరూపాలు లేకుండా పోవటమే కాకుండా జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ ఫ్యామిలీలో దాదాపు 10 మంది హతమయ్యారు. దీంతో భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాక్ పీఓకేలోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశాయి. ముఖ్యంగా పాకిస్తాన్ బహవల్పూర్లోని జైషే మొహమ్మద్ ప్రధాన కార్యాలయాన్ని వైమానిక దళం సర్వనాశనం చేసింది. ఈ దాడిలో మసూద్ అజర్ కుటుంబ సభ్యులు చాలా మంది మరణించారు. అందులో సాదియా భర్త యూసుఫ్ అజర్ కూడా ఉన్నాడు. పెహల్గం దాడిలో ఉన్న ఉమర్ ఫరూక్ భార్య అఫ్రీన్ ఫరూక్ కూడా ఇప్పుడు ఉగ్ర కార్యకలాపాల్లో చురుగ్గా ఉంటోంది. అయితే భారత్ చేతిలో చావు దెబ్బ తిన్నా కూడా జైషే మహమ్మద్ బుద్ధి మారలేదు. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు 4-5 నెలల పాటు కార్యకలాపాలు నిలిపివేసిన జైషే మహమ్మద్ మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. అయితే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఈసారి మరో కొత్త కుట్రకు తెరలేపుతున్నట్లు భారత ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. గ్రూప్ నెట్వర్క్ విస్తీర్ణలో భాగంగా జైషే తొలిసారి ప్రత్యేకంగా మహిళలతో కూడిన ఉగ్రవాద దళం కోసం జమాత్ ఉల్ ముమినాత్ పేరుతో మహిళా బి గ్రేడ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ ఫైండ్ అవుట్ చేసింది. ఇక ఇందులో భాగంగా పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ బరితెగించింది. మహిళను ఉగ్రవాదులుగా మార్చేందుకు కొత్తగా ఆన్లైన్ కోర్సును ప్రారంభించింది. తుఫత్ అల్ ముమినాత్ అని పేరు పెట్టింది. జిహాద్ కోర్సు అని దాని అర్థం. అంతేకాదు దీని ఫీజును 500 పాకిస్తానీ రూపాయలుగా నిర్ణయించింది. గత నెలలో బహవల్పూర్లోని మర్కజ్ ఉస్మాన్ ఓ అలీలో జరిగిన బహిరంగ సమావేశంలో కనిపించిన మసూద్ అజర్ ఇప్పుడు తన ఉగ్రవాద కార్యకలాపాల కోసం విరాళాలు సేకరించే పనిని ముమ్మరం చేశాడు. అందులో భాగంగానే మహిళల కోసం ఒక ఆన్లైన్ కోర్సు పెట్టి ఒక్కొక్కరు నుంచి 500 రూపాయలు పాకిస్తానీ రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న జైషే మొహమ్మద్ గ్రూప్ను ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. అయితే ఈ ఉగ్రవాద సంస్థ ఇప్పుడు జమాత్ ఉల్ ముమినాత్ అనే మహిళా విభాగాన్ని సృష్టించింది. అంతేకాదు తమ ట్రేడర్ గ్రూప్నకు అవసరమైన నిధులు సేకరించేందుకు నియామకాలు చేపట్టేందుకు ముఖ్యంగా మహిళలను తమలో చేర్చుకుని ఉగ్ర శిక్షణ ఇచ్చేందుకు తుఫత్ అల్ ముమినాత్ అనే ఆన్లైన్ శిక్షణ కోర్సును ప్రారంభించింది. ఈ కోర్సును చేరిన వారికి జైషే మొహమ్మద్ గ్రూప్నకు చెందిన కరుడుగట్టిన ఉగ్రవాదులు శిక్షణ ఇస్తారు. అందులో ప్రధానమైన వాళ్లు జైషే మొహమ్మద్ వ్యవస్థాపకుడైన మసూద్ అజర్కు చెందిన బంధువులు, కమాండర్లు. వీరి మహిళలకు జిహాద్ గురించి, ఇస్లాం గురించి బోధిస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ఆన్లైన్లో నియామకాలు చేపడతారు. నవంబర్ 8 నుంచే ఈ కోర్సు ప్రారంభం కానుందని సమాచారం. కోర్సు ఎలా ఉంటుందంటే ప్రతిరోజు 40 నిమిషాల పాటు ఉగ్రపాఠాలు బోధిస్తారు. వీటిని ఆజర్ సిస్టర్స్ అయిన సదియా అజర్, సమైరా అజర్ బోధిస్తారు. వారు మహిళలు ఖచ్చితంగా జమాత్ ఉల్ ముమినాత్లో చేరాలని ప్రోత్సహిస్తారని తెలుస్తోంది. మసూద్ అజర్ చెల్లెలు సదియా అజర్కు ఈ విషయంలో పూర్తి బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. పాకిస్తాన్లో మహిళలు ఒంటరిగా వెళ్లటం మంచిది కాదని భావిస్తుంటారు. అలాంటిది ఓ ఉగ్ర సంస్థ నేరుగా మహిళల కోసం ఆన్లైన్ జిహాదీ కోర్సు పెడితే ఏమీ తెలియనట్లు కళ్ళు మూసుకుని ఉంది. ఇది పాక్ వక్రబుద్ధిని బయటపెడుతోంది. మసూద్ అజర్ అక్టోబర్ 8న జమాత్ అనే మహిళా విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు. అక్టోబర్ 19న పాక్ ఆక్రమిత కాశ్మీర్కు చెందిన మహిళలను తమ ఉగ్ర విభాగంలోకి తీసుకొచ్చేందుకు దుక్తరన్ ఏ ఇస్లాం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదంతా చూస్తే మగ ఉగ్రవాదుల వల్ల కానిది ఆడ ఉగ్రవాదులతో సాధించాలని మసూద్ అజర్ ఆలోచిస్తున్నట్లుగా ఉంది. అయితే మహిళా బి గ్రేడ్ గ్రూప్ బాధ్యతలను మసూద్ అజర్ తన చెల్లెలు సాదియా, సమైరా చేతిలో పెట్టినట్లు సమాచారం. సాదియా భర్త యూసఫ్ అజర్, సమైరా భర్త ఉమర్ ఫరూక్ ఇద్దరు కూడా ఉగ్రవాదులే.
పుల్వామా ఉగ్రదాడి కుట్రదారుడే ఈ ఉమర్ ఫరూక్. వీరిద్దరూ భారత సైన్యం చేతిలో హతం కావడం గమనార్హం. ఆపరేషన్ సింధూర్లో యూసఫ్, ఇండియన్ ఆర్మీ ఎన్కౌంటర్లో ఉమర్ ఫరూక్ కుక్క చావు చచ్చారు. ఆత్మాహుతి దాడులు నిర్వహించడమే లక్ష్యంగా జైషే ఈ మహిళా బ్రిగేడ్ను ఏర్పాటు చేస్తున్నట్లు గుర్తించిన నిఘా వర్గాలు ఈ మేరకు అలర్ట్ అయ్యాయి.